ఇప్పటిదాకా దోపిడీకి గురయ్యావేమో, ఇక నుంచి పొందటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దోచుకున్న వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళ 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 దవడ మీద కొట్టి దానికి నాలుగింతలుగా తిరిగి నీకు అందేటట్టు చేయడానికి నా దేవుడు పూనుకున్నాడు. నా దేవుడు పూనుకున్నాడు. ఇప్పటిదాకా ఏ బానిసత్వంలో వేదన పడి రొటీన్ లైఫ్ను అనుభవించావో, ఒక ఆశ్చర్యకరమైన మలుపు ఈ సంవత్సరంలో నా దేవుడు తీసుకోబోతున్నాడు. విశ్వసిస్తే చూస్తావు, సందేహిస్తే బ్రేక్. నూతన క్రియ జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇన్నాళ్ళ బానిసత్వానికి ఇక ముగింపు, ఇన్నాళ్ళ వేదనలకి ఇక ముగింపు. గొప్ప విడుదల, గొప్ప విడుదల ఆశ్చర్యమైన నా దేవుని కార్యములో. బిడ్డలారా వినండి, రోజుట్లాగానే పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది. లేచారు, తమ తమ పనులకు వెళ్ళారు. మట్టి దొక్కటం, గడ్డి తీసుకొచ్చి ముక్కలు గడ్డి ముక్కలు చేసి ఆహారం తినటం, మళ్ళా వెళ్ళి వెట్టి చేయటం, చేయలేక కలిసిపోయి ఆగితే వాళ్ళు వచ్చి కొట్టడం, కనీసం భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చునేదానికి కూడా అవకాశం లేకుండా శ్రమ అనుభవించటం. రోజుట్లాగనే ఆ రోజు కూడా తెల్లారింది, వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఈలోపు ఒక వార్త వచ్చింది వాళ్ళందరికీ. ఒక వార్త ఏంటో తెలుసా? మన పక్షంగా మాట్లాడడానికి దేవుని చేత పంపబడి మోషే వచ్చాడట, అహరోను వచ్చాడట, రాజుతో మాట్లాడారట. రాజు వారిని ఏమీ చేయలేకపోయాడట. రాజును అడిగారట, ప్రజల్ని విడిపించాలి, ప్రజల్ని పంపించును అని. దావాలన్నమే వ్యాపించింది. రొటీన్ లైఫ్ 400 సంవత్సరాలుగా అదే రొటీన్ లైఫ్. వాళ్ళ తాతలు, తండ్రులు, వాళ్ళ ముత్తాత అదే రొటీన్ లైఫ్. కానీ ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన మలుపు దేవుడు తీసుకున్నాడు. 2 వ్యక్తుల్ని పంపాడు. వాళ్ళలో ప్రధానుడు మోషే. కార్యము నూతనపరచడం అంటే ఏంటో తెలుసా? ఊహించని మలుపు తిప్పటం, అనూహ్యమైన మలుపు తిప్పటం. అది నా దేవుడికి సాధ్యం. మీ రొటీన్ లైఫ్, మీరు రోజు అనుభవించే వేదన, బాధ, దుఃఖము, కృంగుబాటు, ఆ తృణీకారము, విమర్శలు, దూషణ రొటీనా? అదే ఇక తెల్లారితే ఇక అదే కదా అన్నట్టు అదే అయిపోయిందా? ఒక అనూహ్యమైనటువంటి మలుపు నా దేవుడు తీసుకోబోతున్నాడు. తీసుకుంటాడు. ఆనాడు ఇశ్రాయేల్లో తీసుకున్నాడు, ఈనాడు నీ జీవితంలో కూడా తీసుకుంటాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమిటా మలుపు అంటే? విడుదల సమీపించింది. చివరికి ఒకరోజు మళ్ళీ వార్త వచ్చేసింది. ఏమన్నా తెలుసా? ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు సర్వ సమాజమును వెళ్ళిపోమ్మని ఆర్డర్ జారీ చేశాడు. మోషే గెలిచాడు. మనందరికీ స్వేచ్ఛ, సర్దుకోండి సామాను, పదండి బయటకి. అబ్బా, ఎంత సంబరపడి ఉంటారో, ఎంత సంతోషించుంటారో. విడుదల సమీపించింది. బంధకాలు తెగిపోయాయి, బానిసత్వం వదిలిపోయింది. ఒక ఆశ్చర్యకరమైన క్రియ జరిగింది. కార్యం నూతనపరచబడింది. దేవునికి మహిమ. అప్పటిదాకా వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సొమ్ము, వెండి, బంగారాలు తెచ్చి ఇశ్రాయేలుకి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా దోచుకున్నారు, శ్రమని దోచుకున్నారు, సొమ్ముని దోచుకున్నారు, కష్టాన్ని దోచుకున్నారు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు 2 మొత్తం ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా దోపిడీకి గురయ్యావేమో, ఇక నుంచి పొందటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దోచుకున్న వాళ్ళ చేతుల్లోంచి
వాళ్ళ వాళ్ళ దవడ మీద కొట్టి దానికి నాలుగింతలుగా తిరిగి నీకు అందేటట్టు చేయడానికి నా దేవుడు పూనుకున్నాడు. నా దేవుడు పూనుకున్నాడు. ఇప్పటిదాకా ఏ బానిసత్వంలో వేదన పడి రొటీన్ లైఫ్ను అనుభవించావో ఒక ఆశ్చర్యకరమైన మలుపు ఈ సంవత్సరంలో నా దేవుడు తీసుకోబోతున్నాడు. విశ్వసిస్తే చూస్తావు, సందేహిస్తే బ్రేక్. నువ్వే బ్రేక్ కొట్టినట్టు అవుతుంది. సందేహించొద్దు, నమ్ము. కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తున్నావు కదా, అది ఈ ఇయర్లో దేవుడు దాన్ని నెరవేర్చబోతా ఉన్నాడు. ఎందుకంటే అనూహ్యమైన మలుపులు తిప్పుతాడు ఆయన. ఈ సంవత్సరం అని ఎందుకన్నానంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఈ సంవత్సరంలో నీకు చూపించాలి అనుకోకపోతే గతించిన సంవత్సరంలోనే నువ్వు గతించేదానివి గతించేవాడు. మళ్ళా సంవత్సరం పొడిగించాడు అంటే ఆయన చూపించాలనుకున్న వాటన్నిటినీ నీకు చూపించడానికే సంవత్సరం పొడిగించాడు. నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబులు నీవు ప్రాక్టికల్గా అనుభవించడానికే మరొక సంవత్సరం పొడిగించబడింది. నువ్వు చేయాలనుకున్న కార్యాలు దేవుని విషయమై చేయడానికే మళ్ళీ నీ ఆయుష్కాలం పొడిగించబడింది. కొన్ని చూడడానికి, కొన్ని చేయడానికి, కొన్ని అనుభవించడానికి దేవుడు మన టైంని పొడిగించాడు. ఏమంటావు? ఎనీ డౌట్? నో డౌట్. దేవునికి స్తోత్రం. సందేహం ఉంటే చెప్పండి, మాట్లాడుకుందాం. లేదుగా? నూతన కార్యం జరిగింది. వచ్చేసాడు మోషే. రండి బయటికి, మిమ్మల్ని ఆపేవాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు సర్వ సమాజమా, ఐగుప్తీయులను అడగండి అంటే సచ్చినట్టు వాళ్ళ వెండి బంగారాలు తీసుకొచ్చి ఇచ్చారండి వీళ్ళకి. ఎలా వచ్చారో తెలుసా? బానిసలుగా మారిపోయి సైన్యముగా బయటికి వచ్చారట. యుద్ధశూరులుగా బయటికి వచ్చారట. దరిద్రతను అనుభవించిన వాళ్ళు సంపన్నులుగా బయటికి వచ్చారు. దాసులుగా బ్రతికిన వాళ్ళు ఏలికలుగా బయటికి వచ్చారు. రాజుల్ని, రాజ్యాలను వణికించే యోధులుగా బయటికి వచ్చారు. నూతన క్రియ జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇన్నాళ్ళ బానిసత్వానికి ఇక ముగింపు, ఇన్నాళ్ళ వేదనలకి ఇక ముగింపు. గొప్ప విడుదల, గొప్ప విడుదల. ఆశ్చర్యమైన నా దేవుని కార్యములో చాపబడింది ఆయన బలమైన బాహువు. హల్లెలూయా. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, ఆమేన్. నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించు. ఆమేన్. అమ్మో, దేవుడు వాత్సల్యం చూపి కార్యాలు నూతన పరచకపోతే మనం మనుగడెక్కడా? బ్రతకగలమా? ఆయన కోప్పడి తీర్పులు తీర్చే జడ్జియే కాదు, దగ్గరకు తీసుకొని హత్తుకునే అమ్మ నాన్న కూడా. ఆ వాత్సల్యం మన మీద కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ.
ఇక్కడ మీరు రెండు గుర్తించాలి. ఇశ్రాయేలు ప్రజలకు రొటీన్ జీవితం నుంచి విడుదల ఇచ్చాడు. అనూహ్యమైన మలుపు తిప్పి వాళ్ళందరినీ బంధ విముక్తుల్ని చేశాడు. ఓకే. రెండోది ఏంటో తెలుసా? దీనికి ఒక్కడు దీన్ని సాధించడానికి దేవునికి అందుబాటులోకి వచ్చాడు. ఒక్కడు. ఇప్పుడు నేను చెప్పే రెండో పాయింట్ ఏంటంటే, ఈరోజు బంధకాల్లో ఉన్నటువంటి సమాజాలు, వ్యక్తులు, నీ స్నేహితులు, సోదరులు, నీ కొలీగ్స్, నీ సమాజ ప్రజలు నీ వలన విడుదల పొందాలి. నీ వలన, నీ పరిచర్య వలన, నీ వలన వాళ్ళు బంధ విముక్తులు కావాలి. మీలో కొంతమంది ఇశ్రాయేలీల అనుభవంలో ఉంటే, మీలో కొంతమంది మోషే అనుభవంలో ఉన్నారు. ఐగుప్తులోనేమో ఇశ్రాయేలీలు బానిస బతుకుతుంటే వాళ్ళని విడిపించే మోషే మిద్యాన్లో బానిస బతుకుతున్నాడు. వాళ్ళు ఒకని కింద బ్రతికారు. వాళ్ళు అలా బతుకుతున్నప్పుడు నేను స్వతంత్రుడికి ఎందుకు బతకాలి? నేను కూడా ఒకటి కిందే బతుకుతా. నా దేవుడు రోషం తెచ్చుకోవాలి, నా దేవుడు కదలాలి, మమ్మల్ని ఆయన విడిపించాలి. మా బానిస బ్రతుకులు చూసి మా దేవునికి వేదన కలగాలి. ఎందుకంటే మా పితరులకు వాగ్దానం చేశాడు, నీ సంతతికి నిశ్చయముగా నేను తోడై ఉంటానని. ఆ వాగ్దానం గుర్తు చేసుకొని నా దేవుడే కదలాలి. నా ప్రజలు ఆకలితో ఉంటే నేనెందుకు తింటాను? నా ప్రజలు వస్త్రహీనులై ఉంటే నేనెందుకు వస్త్రం కట్టుకుంటాను? నా ప్రజలు నిలవరమైన నివాసం లేని స్థితిలో వేదన పడుతుంటే నాకెందుకు సొంత గృహం? నా ప్రజలు తిన్ననాడని నేను తింటాను, నా ప్రజలు కట్టినాడు నేను కడతాను. నా ప్రజలు బంధకాల్లోంచి విడుదల పొందిన నాడే నేను ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తానని సొంత మామ దగ్గర ఊడిగం చేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు గుర్తుండాలి నాకు. నా కడుపు నిండితేనే వాళ్ళని మర్చిపోతా, నా కడుపు మండితేనే వాళ్ళని గుర్తుంటారు. అందుకే నా ప్రజలే కావాలి నాకు. సింహాసనమే వద్దనుకున్నా, సింహాసనమే వదిలేశా అని బానిస బతుకు. అక్కడేమో వాళ్ళు బానిసలు, వాళ్ళని విడిపించేవాడు కూడా ఇక్కడ బానిస. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? ప్రజెంట్ మీరు బానిసలు, కానీ రాబోతున్న దినాల్లో మోషేలాగా మీరు విడుదల పొంది అనేక మంది బానిసల్ని విడిపించేటువంటి యోధులు. కొడో 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 విశ్వాసంతో దేవుని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు, చెప్పు హల్లెలూయా, చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల్ని బయటికి తీసుకురావడానికి, ప్రజలకు ఒక నూతన కార్యం చూపించడానికి నిన్నే దేవుడు నిలబెడతాడు. నిన్నే దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు? మోషేలాగా నువ్వు కూడా అంకిత భావంతో ఉన్నప్పుడు. నీ స్వార్థాన్ని గురించి నువ్వు ఆలోచించడం మానేసి దేవుడు ప్రజలు, దేవుడు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలనే ఆలోచన విధానంలోకి నువ్వు వచ్చినప్పుడు, మోషే ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి. నాకు చాలా ఆశ్చర్యం ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు. ఏం కర్మ మోషే నీకు? వాళ్ళని కాపాడబోతే నిన్ను పట్టించబోయారు వాళ్ళు. వాళ్ళకి మేలు చేద్దామని చూస్తే నీకు కీడు చేశారు వాళ్ళు. వాళ్ళ కోసం నువ్వు ఆలోచించేది ఏందా? అత్తగారింటికి అడుగు వచ్చావు, శుభ్రంగా అందరి సపోర్ట్ ఉంది, సంపాదించుకోవా, సంపాదించు, కట్టు 4 మేడలు కట్టు, సంపాదించు, ఒక 1000 గొర్రెలు సంపాదించు. అప్పట్లో ఆస్తులు అయ్యేలే. సంపాదించువా, ఎంజాయ్ చేయవా. ఏం కర్మయ్యా నీకు? మామ మందన గాయటం ఏందయ్యా? నీకు మందలేదా? మామ కింద ఊడిగం చేయటం ఏందయ్యా? బయటోడి దగ్గర ఉన్నా చేయొచ్చు, సొంత మామ దగ్గర ఊడిగమేంది? అల్లుడివి, ఘనత పొందాల్సినోడివి, రే రారా పోరా అదిరా ఇదిరా అంటే ఎంత దరిద్రం. ఎవరండి అంటే మా పనోడు అని చెప్పినట్టుగా ఉంటుంది కదా నేను అల్లుడిని. అయినా సరే నాకు అయ్యనొద్దు, నేను అవమానాలైనా పొందుతా. నా దేవుడు కదలాలా, నా దేవుడు దిగి రావాలా. నాకు ఇక్కడ అనుభవించే అవకాశం ఉంది, అయినా నేను మానుకున్నవన్నీ. ఇవి ఆయన చూడలేదా? ఆయనకి తెలియట్లేదా? ఆయన రావాలి నా దగ్గరికి అంటే వచ్చాడు నిజంగా దేవుడు. ఇశ్రాయేల్ దగ్గరికి పోలా. వాళ్ళ కోసం అవకాశం ఉండి కూడా అనుభవించకుండా అటు సింహాసనాన్ని, ఇక్కడ ఆధిపత్యాన్ని మొత్తాన్ని వదిలేసి దరిద్రుడిగా జీవిస్తున్న మోషే దగ్గరికి దిగి వచ్చాడు.
దిగి వచ్చాడు. మోషే మోషే దా, మోషే దా, దా, నా పరీక్షలో నువ్వు పాస్ అయ్యావుదా, గెలిచావుదా, పంపిస్తా పో. నా వల్ల ఏమైద్దయా, నేనేం చేయను. ఓయ్ పో, నేనేం చేయ, నువ్వు పంపదలిచినాడు. అరే ఓ, నేను ఒక్కడిని పోయి ఏం చేయగలుగుతాను? నేను వస్తాపా, నేనుంటా నీకు తోడుపా. నువ్వుంటే ఇక నాకు దిగులు లేదు. నా బాహుబలం చేత ప్రజలను విడిపిస్తా. ఏ ప్రజల కోసం 40 ఏళ్ళు నువ్వు వేదనను అనుభవించావా? నాకు అర్థమైంది మోషే. దా, ఎంత సంతోషించాడో తెలుసా దేవుడు. అహరోను మిరియం ఒక్కసారి సణిగితే పిలిచి బూస్ట్ ఇచ్చాడు, హార్లిక్స్ బూస్ట్ 2 కలిపి ఇచ్చాడు. ఏం తెలుసు మీకు మోషే గురించి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మోషే మీరు ఈక్వలా? సింహాసనాన్ని వదిలిపెట్టాడు అహరోను నా కోసం, నా ప్రజల కోసం. మామగారింటి దగ్గర ఆధిక్యతను వదిలిపెట్టాడు నా కోసం. బానిస బతికాడు. నిస్వార్థపరుడు, తన కోసం బతికేవాడు కాదు మోషే నాలాగా ప్రజల కోసం ఆలోచించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకోలా, సొంత వాళ్ళని కూడా ఒప్పుకోలా, తోలు తీశాడు. ఇంకా మిరియాముని కొట్టాడు, అహరోన్ మీదకి రాబోయేసరికి అడ్డుపడ్డాడు మోషే. అయ్యా పోనీ అయ్యా అని. ఆ మోషే అడ్డుపడ్డానికి వదిలేడు, లేకపోతే అయిపోయేది అహరోన్ పని ఆ రోజే. కోరహు, దాతాను, అభిరాము అతనికి సపోర్ట్ చేసిన దాదాపు 250 మంది కంటే ఎక్కువ మంది మొత్తాన్ని ఒక్క దినమంది అక్కడ పెట్టాడు. మోషేకి విరోధంగా లేచిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలును మొత్తటమే పని. కడుపు మంట దేవునికి. ఎందుకు తెలుసా? దరిద్రులారా, మీకోసం నా బిడ్డ ఎంత త్యాగం చేశాడురా, మీకోసం నా బిడ్డ ఎన్ని బాధలు పడ్డాడురా, మీకోసం నా బిడ్డ ఎంత వేదన పడ్డాడు. ఏం తెలుసురా మీకు నా బిడ్డ గురించి? మెదిలితే చీప్గా మాట్లాడటం, వ్యతిరేకంగా సనగటం, పడగెత్తి పాములు బొసగొట్టినట్టు కొడతారు. తొక్కుతా మొత్తాన్ని అని తొక్కటం మొదలు పెట్టాడు. మళ్ళీ ఈ మోషేని అడుక్కోదయ్యా, నువ్వు కోపడతావేమో, కదిలితే సాగు కొడతావేమో నువ్వు అంటే నన్ను అన్నారా? నాకేం చిల్లులు పడ్డాయా? పడేవాడిని నేను, నీకెందుకు వదిలే నిన్ను అంటున్నారు మోసే వాళ్ళు. ఏదో తగలబడ్డారు, తెలిసొచ్చా పోనీ అంటే అన్నారులే, పోనీ నువ్వు కోపడితే ఒక్కడు బతకడు ఇక్కడ, వదిలే. చూడండి, ఈయనంటే ఆయనకు మండుతుంది. ఎవరికి? ఒకసారి తెగులు రేపాడు, ఒకసారి అగ్ని రేపాడు. మొత్తటమే. ఇక మోషేని కదిలిస్తే మొత్తటమే. ఎందుకు? మోషే ఏంటో దేవుడికి తెలుసు. దేవునికి మహిమ. ఈరోజు మన జీవితాలు కూడా అలా సమాజానికి దీవెనకరంగా మార్చే ఆ కార్యం, నూతన క్రియ నా దేవుడు జరిగించబోతున్నాడు. జరిగించాలి, జరుగునుగాక. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యం నూతనపరచబడాలి. నిజమైన దేవుడిని ఎరగని స్థితిలో మ్రగ్గుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది ఆ ప్రజలకి. నిజ దేవుణ్ణి ఎరగని స్థితిలో మ్రగ్గుతున్నారు రెడ్ ఇండియన్లో. వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది ఒక నక్షత్రం, దాని పేరు డేవిడ్ బ్రైనార్డ్. ఆ ప్రాంతాలకు దీపాలు, ఆ ప్రాంతాలకు నక్షత్రాలు, ఆ సమాజాలకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, ఆ భక్తులు, ఆ వ్యక్తులు. ఈరోజు నన్ను రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తులు కూడా నాకు దేవుడు చూపిన దీపాలు. నన్ను రక్షణలోకి నడిపించిన వాళ్ళు మరి నాకు దేవుడు పంపిన దీపమే కదండి దైవజనులు. వాళ్ళ త్యాగాలు లేకపోతే, వాళ్ళ సమర్పణ లేకపోతే, వాళ్ళ కష్టం లేకపోతే, వాళ్ళ త్యాగ ఫలం కాకపోతే నా రక్షణ ఎక్కడా?
ఫస్ట్ యేసయ్య త్యాగం, ఆ యేసయ్యను మోసుకొచ్చి నాకు పరిచయం చేసిన భక్తుల త్యాగం. బిడ్డ, ఈరోజు ఈ ముగింపులో ఈ మాట గుర్తుపెట్టుకో, ఆ నక్షత్రం నువ్వు కావాలి. క్రిస్మస్ రోజు నక్షత్రం పెట్టు, ఆనందమే, కానీ అంతటితో తృప్తి చెందవాకు. నా దేవుడు నాతో మాట్లాడిన మాట అదే. సేవకు వచ్చిన తొలి సంవత్సరంలో ఎల్లో కలర్ స్టార్ తీసుకొచ్చి మార్కెట్లో పోయి కొనుక్కొచ్చి 2 కట్టెలు కలిపి కట్టి పొడవుగా నిలబెట్టి దానికి నక్షత్రం కట్టి అందులో బల్బ్ పెట్టి అన్నీ నేనే చేసి మా పాక ముందు నక్షత్రం పెట్టి ఆ వీధి చివరికి పోయి చూసా కనపడుతుందా లేదా అని. అటుపోయి చూసి ఇటుపోయి చూసి టర్నింగ్ తిరిగి చూసి కనపడుతుందా, ఇంకా 4 ఇళ్ళ అవతలకు పోయి చూసి ఆ ఇళ్ళ మీదగా చూసి ఆ ఇళ్ళ మీద కనపడుతుందా, కనపడుతుంది. బాగా హైట్ పెట్టా, ఎందుకు కనపడుతుంది? మీరు కూడా చూసుకుంటారా అట్లా స్టార్స్ పెట్టి చూసుకుంటారా? మీలాగే నేను కూడా చూశాను. దేవుడు నాతో తన మెల్లైన స్వరంతో మాట్లాడాడు తెలుసా, కుమారుడా, నక్షత్రం పెట్టి సంతోషిస్తున్నావు, నా సంతోషం చెప్పనా? అక్కడ నిలిపిన నక్షత్రం వెలుగుతూ ఇతరులకు కాంతినిచ్చినట్టు ఆ నక్షత్ర స్థానంలో నువ్వు ఉండాలని నా ఆశ. ఆ దీపాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు, నిన్ను అనేకులకు దీపంగా చేయాలని నా ఆశ. నువ్వు ఆ విధంగా తయారు కావాలన్నా. అప్పుడు మోకాళ్ళుని అడిగా, దేవా, అనేకులకు మోషేను ఒక నక్షత్రంగా, నెహెమ్యాను ఒక నక్షత్రంగా, దానియేలును ఒక నక్షత్రంగా, పౌలును ఒక నక్షత్రంగా, పేతురును ఒక నక్షత్రంగా, దక్షిణాఫ్రికా ప్రజలకు డేవిడ్ లివింగ్స్టన్ ఒక నక్షత్రంగా, రెడ్ ఇండియన్లకు డేవిడ్ బ్రైనార్డ్ను ఒక నక్షత్రంగా, ఇశ్రాయేలు సర్వ సమాజానికి దావీదును ఒక నక్షత్రంగా చేసిన నా తండ్రి, ప్రజలకు నా జీవితాన్ని కూడా ఒక నక్షత్రంగా వెలిగించవా? నన్ను వెలిగించవా? నా కొరకు, నా ఇంటి వారి కోసం మాత్రమే నా వెలుగు ఉండకూడదు. నువ్వు నన్ను వెలిగించు, సమాజం అంతటి కొరకు నేను వెలగాలి. నన్ను వెలిగించవా, నన్ను వెలిగించవా అని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. నువ్వు ఆశించదు అదేగా, వెలగాలన్న ఆశ నాకు కూడా ఉంది. నన్ను వెలిగించు. ప్రజల కోసం వెలగనప్పుడు, నిన్ను నా యందు కలిగి ఉండి ఆ వెలుగును లోకానికి చూపనప్పుడు నేను భూమి మీద ఉండి ప్రయోజనం ఏంటని ప్రార్థించా. అలా వెలిగించినప్పుడు తీసుకో నన్ను, నాకు ఈ లైఫే వద్దు. నీ కొరకు వెలగనప్పుడు, నీ కొరకు ఫలించనప్పుడు నాకు ఈ బ్రతికే వద్దు, నువ్వు తీసుకోనాయనా అని కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశా. నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి ఈ మాటలు అవసరం, వాళ్ళు తీసుకుంటారని చెప్తున్నాను. నా ప్రాణాన్ని దేవుడు తీయలేదు, కానీ 18 సంవత్సరాలుగా ఆయన కృప నాకు ఇచ్చి, నేను ఆశించిన రీతిలో, ఆయన కోరుకున్న రీతిలో ఆయన తన వెలిగింపును నాకు అనుగ్రహించి ఆయన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ ప్రార్థన కూడా ఇదే అయి ఉంటే, ఈరోజు నా దేవుడు నీలో జరిగించాల్సిన నూతన కార్యం అదే. నిన్ను వెలిగించాలొక నక్షత్రంగా, అది నేను చూడాలి, అది నేను నీ సాక్ష్యం పరిమళించాలి. నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి. అతడు నిజంగా మాకు వెలుగో, ఆమె నిజంగా మాకు వెలుగో. దేవుడు మా కొరకై పంపిన నక్షత్రం ఆమె, దేవుడు మాకై పంపిన నక్షత్రం అతడు. అమ్మో, ఆయన లేకపోతే మేము తెలుసుకునే వాళ్ళం కాదు, అమ్మో ఆమె లేకపోతే మాకు తెలిసేది కాదు. నిజంగా ఆమె మాకు దేవుడు పంపిన దూత, ఆయన మాకు దేవుడు పంపిన నక్షత్రం. అనే విధంగా నా తండ్రి మనందరిని వెలిగించుగాక. వేణోళ్ళ కొనియాడిన అనే పాటలో అదే మెన్షన్ చేసుకున్నాను దేవుని కృపలో. నిన్ను చేరాలి నేనెగిరియా గోవల, నీకై వెలగాలి ఆ నింగిలో
తారల నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల నీకై వెలగాలి ఆ నింగిలు తారల పేనోళ్ళ కొనియాడినా ఆశయి తీరదే నిన్నెంత కనపరచినా హృదయవి నిందదే నజరేయుడ యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్రనిధియే కదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్రనిధియే గదా దేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే నిన్నెంత కనపరచిన హృదయమే నిందదే యువతన బతికితే ఆ బతికే బతకాలి, బ్రతికితే ఆ జీవితమే, అదే ఆ బ్రతికే బ్రతకాలి. ఏ బ్రతికదే? 10 మందికి వెలుగు చూపే బ్రతుకో, 10 మంది కోసం ఒక వెలుగు వెలిగే బ్రతుకో, సమాజాన్ని వెలిగించే బ్రతుకో, నలుగురి కోసం ఖర్చు అయిపోయే బ్రతుకో, క్రీస్తు జ్యోతిగా వెలిగే బ్రతుకో. అదే లైఫ్. మన కోసం మనం బతికింది బతుకు కాదు, మన స్వార్థానికి మనం జీవించింది జీవితం కాదు. ప్రభు కోసం బ్రతికిందే బ్రతుకు, ప్రభు చిత్తం చేసిందే జీవితం. చెవులు గలవారు ఆత్మస్వరాన్ని విందురుగాక. ఆమేన్. మరి అలాగున్న దేవుని కోసం వెలిగించబడాలి అంటే ముందు నువ్వు రక్షింపబడాలి. ఒకవేళ రక్షింపబడి ఉంటే దేవుని పాదాలు పట్టుకోవాలి, ఇదే ప్రార్థన చేయాలి. ఇంతమందికి నేను బోధిస్తున్నాను, నిజంగా అందరూ దేవుని ముందు మోకాళ్ళని ఇలా అడిగితే ఎంత బాగుండు. ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఒకప్పుడు తానొక వేదంలో ఉన్న మోషని తీసుకొచ్చి వేదంలో ఉన్న వారిని విడిపించడానికి వాడుకున్నాడు. అలాగే నిన్ను కూడా నీ వేదంలో తొలగించి నిన్ను బయటికి తెచ్చి అనేకుల్ని వెలిగించడానికి నిన్ను ఒక సాక్షిగా ఆయన వాడుకుంటాడు. ఎందుకంటే నన్ను అలా వాడుకున్నాడు, నిన్ను కూడా అలా వాడుకుంటాడు. మరి నా ఆలోచన నీకు నచ్చితే నువ్వు కూడా అడుగుతావా? సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. కోపపడు కానీ వాత్సల్యం చూపించు, విసర్జించకు. 10 మంది కోసం నన్ను వెలిగించు ప్రభు, నన్ను ఆశీర్వదించమని అడుగుతావా? ఒకవేళ రక్షణ పొందలేదా? ఇంతవరకు నువ్వే రక్షింపబడినప్పుడు, నువ్వే ఇంకా పాపంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఇంక ఎదుటోళ్ళని ఏమి రక్షిస్తావు? లేదన్నా, నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో నేను రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను, నేను సిద్ధపడే వచ్చాను అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? రాత్రి మిస్ అయిన వాళ్ళు, నేను రాత్రి పొందలేకపోయాను, నేను ఈవేళ పొందాలని సిద్ధపడ్డాను అన్న, రక్షణ పొందడానికి వచ్చాను, నాకు దేవుని వెలిగింపు కావాలి, నాకు రక్షణ కావాలనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయొద్దండి. రక్షణ పొందడానికి నేను వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు నిలబడండి. ఎవరన్నా ఉంటే త్వరగా లేచి నిలబడండి. నేను రాత్రి మిస్ అయ్యానన్నా, నేను తీర్మానించుకున్నాను రక్షణ కోసం. నిలబడండి అమ్మా. రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళు నిలబడండి, నిలబడే ఉండండి, కూర్చోకండి. రైట్. మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించాలనుకుంటున్నారా? రైట్. ముందుకు వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చేసేయండి. సిద్ధపడ్డ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయండి త్వరగా. ఇంతవరకు నువ్వే మారు మనసు పొందకపోతే, నువ్వే రక్షింపబడకపోతే నువ్వు జనాల్ని రక్షిస్తావు. నీవు జనములను రక్షించాలంటే నువ్వు ముందు విడుదల పొందాలి. ఐగుప్తులోనే ఉండి ఇశ్రాయేలును రక్షించాల మోషే, అదొక సూచన. ఐగుప్తులోంచి ముందు బయటికి వచ్చాడు మోషే, తను బయటికి వచ్చి తర్వాత వెళ్ళి వాళ్ళను బయటికి తెచ్చాడు. ఈరోజు నువ్వు బయటికి రావాలి. ముందు పాపలోకంలో నుంచి, పాపపు వ్యసనాల్లోంచి, పాపపు అలవాట్లోంచి, తప్పుడు జీవిత విధానంలో నుంచి నువ్వు బయటికి రావాలి.
అరణ్యపు అనుభవంలో నువ్వు ఎదగాలి. అరణ్యపు అనుభవంలో నువ్వు ఎదిగి అప్పుడు నువ్వు వెళ్ళి ప్రజలను బయటికి తేవాలి. అలాగ దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించకూడనట్లయితే త్వరపడి ముందుకు వచ్చేసేయండి. దేవుణ్ణి అడగండి, దేవా నన్ను దర్శించు. మిగిలిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేయండి. రక్షణ పొందాలనుకున్న వాళ్ళు రక్షణకు వస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేయండి. నాన్న మోకాళ్ళ మీదకి వచ్చేయండి అమ్మా. ఇంకా ఎవరైనా రక్షణను ఆలస్యం చేస్తే ప్రభు రాకడా నీ ప్రాణం పోకడా తెలియని స్థితిలో ఉంది కనుక దేవుడు నీకు ఇచ్చిన ఈ టైం పోతే మళ్ళా దొరక్కపోవచ్చు. త్వరపడినాయన పాపంలో బ్రతికిన దానికి గతించిన జీవితమే చాలు. ఇంకొద్దు నాయన, ఇంకొద్దు, ఇంకా మార్చుకుందాం, ఇక దిద్దుకుందాం, బ్రతుకును దిద్దుకుందాం. ప్రభు దర్శించినప్పుడన్నా మనం మారాలి కదా. ప్రభు మనతో మాట్లాడినప్పుడైనా ఆనాడు జక్కయ్య అంతటి వాడే మారిపోయినప్పుడు ఈరోజు నువ్వు కూడా మారాలి కదా. ఆనాడు చూసిన సమాజం ఈనాడు నిన్ను చూసి సమాజం తన నడవడిని దిద్దుకోవాలి కదా. ఒకప్పుడు ఆ మనిషిని నేను చూశాను, ఎంతో భయంకరంగా బ్రతికినోడు. ఈరోజు ఆ మనిషి వస్తుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అంత గొప్పగా మారిపోయాడు. యేసు ప్రభుని చూడలేదు కానీ అతనిలో యేసు ప్రభుని చూస్తున్నాం. అంత గొప్పగా తయారయ్యాడు. ఒకప్పుడు ఆమెను చూస్తే చీతరబుట్టేది, ఈరోజు ఆమెను చూస్తే 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాలనిపిస్తుంది. అంత మంచిగా మారిపోయింది. ఒకప్పుడు సమాజానికి కంటకురాలుగా ఉంది, ఈరోజు సమాజానికి దీవెనకరంగా ఉందని నిన్ను గూర్చి జనులు సాక్ష్యము చెప్పున్నట్లు నువ్వు మారాలి కదా. నువ్వు అడుగు ముందుకేయాలి కదా. త్వరపడు బిడ్డ, త్వరపడు. నీ జీవితాన్ని నా దేవుని చేతికి అప్పచెప్పు. ఇది సమయం. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. వేసావు నీ ప్రేమతో నన్నిల గత కలిసావు లోకాన్ని పరిచింతల పెన వేసావు నీ ప్రేమతో నన్నిల జత కలిసావు లోకాన్ని పరిచింతల వేనోళ్ళ కొనియాడినా ఆశయి తీరది నిన్నెంత కన్నపరచినా